ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడేది పోయి రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా తయారైనటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో రా కదలిరాని పిలిపించినప్పుడు లక్షలాదిగా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ స్వాగతం పలికి ఈ సైకో ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కంకణం కట్టుకున్నారనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరా అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలను భూస్థాపితం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అనే పిలుపుతో యావత్తు రాష్ట్రం అన్ని వర్గాలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మేధావులు, రైతన్నులు, చదువుకుంటున్నటువంటి పిల్లలు, యువత ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి స్వాగతం పలికి ఈ వైసీపీ పతనానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని శవయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం సిద్ధంగా ఉన్నారనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో ఒకవైపు భూములను, ఒకవైపు గనులను కొల్లగొట్టి ఏదైనా ప్రశ్నించిన వాళ్ళపైనే తప్పుడు కేసులు పెట్టి లోపలేసి ఏకంగా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగించుకొని దొంగలు దోపిడీదారుల కన్నా బందిపోటు మాదిరి జగన్మోహన్ రెడ్డి తయారై ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను దొంగలుగా తయారు చేసి వీళ్ళందరి నుంచి వాటా తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ చేసుకునే దానికోసం బందిపోట్ల తయారైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పారద్రోలకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి మనుగడ ఉండదనేది రాష్ట్రంలో వాళ్ళంతా విశ్వసిస్తున్నారు. అందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జెండాతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అనేది సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా సన్నద్ధమైనారు. దాంట్లో భాగంగానే మన ఆళ్లగడ్డలో జరిగినటువంటి సభ ఊహించని విధంగా సక్సెస్ కావడం జరిగింది. అందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా 90 రోజుల పాటు కష్టపడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తెచ్చుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రా కదలిరా అనే చంద్రబాబు నాయుడు గారి పిలుపుకు స్పందించి అశేషంగా వస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మేధావులు, యువత, మహిళలు, రైతులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలను తెలియజేస్తున్నా. 90 రోజుల పాటు మనం అంతా కష్టపడి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, ప్రాంత భవిష్యత్తు, కుటుంబ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఉంటుందనేది మనం అంతా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.